Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799 949104. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం అంతా దేశ రాజధానికి షిఫ్ట్ అయిపోయింది. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతలంతా హస్తిన టూర్లో బిజీగా ఉన్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక వరుసబెట్టి రాష్ట్ర బీజేపీ నేతలంతా హస్తిన బాట పట్టడంతో కమలం పార్టీలో గందరగోళం నెలకొంది. అసలు స్టేట్ బీజేపీలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అధ్యక్ష మార్పిడి అంటూ ప్రచారం జోరందుకోవడంతో కాషాయ దళం అయోమయంలో పడిపోయింది. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? అటు కాంగ్రెస్ లో చేరికల జోష్ కనిపిస్తుండే, ఇటు బీజేపీ మాత్రం అంతర్మథనంలో పడిపోయింది. నాయకుల మధ్య విభేదాల నేపథ్యంలో ఆ పార్టీ హైకమాండ్ అలర్ట్ అయింది. ఇప్పటికే రాష్ట్ర అగ్రనేతలను ఢిల్లీకి పిలిచి మాట్లాడి రిపోర్ట్ తీసుకుంది. బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని మరొకరికి రాష్ట్ర పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈటలకు కూడా కీలక బాధ్యతలు అప్పగించే సూచనలు ఉన్నాయి. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం ఈటల హుషారుగా కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యారు. మరో నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం బీజేపీకి కటీఫ్ చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సన్నిహితులతో ఆయన తన మనసులోని మాట చెప్తున్నారని సమాచారం. ఇప్పటికే బీజేపీ అధిష్టానం వద్ద ఈ అంశంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చేందుకు అన్న వెంకటరెడ్డి మార్గం సుగమం చేశారని టాక్ వినిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి చేరికపై వెంకటరెడ్డి ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చర్చించారని సమాచారం. ఇరువురు రాజీకి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి చేరికకు కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. అటు రాహుల్ ప్రియాంక సైతం రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.